మంచు మనోజ్ ఒక వీడియో మెసేజ్ని రిలీజ్ చేశాడు. ఇప్పటికే మంచు ఫ్యామిలీలో గొడవపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంచు మనోజ్ నన్ను వేధిస్తున్నారు అంటూ అడపదడప మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉన్నారు. మా ఇంట్లో గొడవలు చిలువల పలవలు చేయొద్దు అని ఇటు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కూడా చెప్తున్నారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇద్దరు గొడవలు పడుతున్న వీడియోలు, గొడవలు పడుతున్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి మంచు మనోజ్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. పోలీసులతో రాత్రి జరిగిన గొడవపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 8 నుంచి ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు అని మంచు మనోజ్ చెప్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, ఉద్యోగస్తుల కోసం నేను పోరాటం చేస్తున్నాను, కానీ అవన్నీ వదిలేసి నాపై దాడులకు పాల్పడుతున్నారని మంచు మనోజ్ అంటున్నారు. మా కాలేజీపై ఆధారపడి వ్యాపారం చేసుకుంటున్న వారి కోసం నేను పోరాడుతున్నాను. కాలేజీలో, విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల కోసం నేను పోరాడుతున్నాను, కానీ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని మంచు మనోజ్ అంటున్నారు. నేను ఫస్ట్ నుంచి ఇదే అంశంపై మాట్లాడుతున్నాను, కానీ ఆ ఇష్యూను డైవర్ట్ చేసి నా మనుషులపై దాడులు చేస్తున్నారు అని మంచు మనోజ్ అంటున్నారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ భయపడతాను అనుకుంటున్నారేమో, భయపడను అని మనోజ్ అంటున్నారు. నా మీద, నా భార్య పైన 32 కేసులు పెట్టారు అని మంచు మనోజ్ అంటున్నారు. అన్ని బోగస్ కేసులే, నేను వెనక్కు తగ్గను, భయపడను అని మనోజ్ అంటున్నారు. ఏదైనా ఉంటే నన్ను అడగండి అని. ఓకే మనోజ్ గారు, మిమ్మల్ని చాలా అడగాలనుకుంటున్నాం. ఒకసారి మీరు ఆర్టీవీ స్టూడియోకి వస్తే మిమ్మల్ని అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఆ క్వశ్చన్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే మీరు రావచ్చు. నేను మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీకు ఫోన్ చేస్తూ ఉంటే మీరు ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, కేవలం మీరు వీడియో మెసేజెస్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మంచు మనోజ్, ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు ఆర్టీవీ అన్సెన్సార్కి రావాలి అనుకుంటే రావచ్చు. మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది అని అనుకుంటే మీరు ఆర్టీవీ అన్సెన్సార్కి రండి. మిమ్మల్ని అడగటానికి నిజంగానే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నన్ను భయపెడుతున్నారు, నేను భయపడను, ధైర్యంగా అన్నీ చెప్తాను, ఏదైనా ఉంటే నన్ను అడగండి అంటున్నారు. ఒకవేళ నిజంగా మీరు భయపడలేదు, మీ వైపు న్యాయం ఉంది అని అనుకుంటే మీరు ఆర్టీవీ అన్సెన్సార్కి రండి. మిమ్మల్ని అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ధైర్యంగా వాటికి సమాధానం చెప్తాను అనుకుంటారండి. కేవలం మీరు ఒక వీడియో మెసేజ్ మాత్రమే రిలీజ్ చేసి వదిలేస్తాను అనుకుంటే దాని చుట్టూ ఉండే క్వశ్చన్స్కి ఆ తర్వాత ఆన్సర్స్. మీరు సెలబ్రిటీ కాబట్టి మీరు చెప్పే వాటి గురించి మీ అభిమానులు, లేదంటే ఇండస్ట్రీ వాళ్ళు, లేదంటే సాధారణ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటుంటారు. కానీ మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే మీరు అన్సెన్సార్కి రండి, మిమ్మల్ని అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. కానీ రవిచంద్రతో మాట్లాడే ముందు మనోజ్ ఏం మాట్లాడారు, ఆడియో బయటలో మనోజ్ ఏం మాట్లాడారు, మనోజ్ రిలీజ్ చేసిన ఆడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. నమస్కారం. గత కొన్ని నెలలుగా, అంటే డిసెంబర్ 8, 2024 నుంచి ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. మీ అందరికీ మై అపాలజీస్, నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ ఒక సమస్య నేను ఎవరి కోసం అయితే పోరాడుతున్నానో, మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటూ ఉన్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం. అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ, నా మీద అటాక్లు చేస్తూ, నా కుటుంబ సభ్యులను లాగుతూ, నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో, అది జరగని పని, ఈ జన్మకి జరగదు. అది నేను తప్పు చేయలేదు. నా మీద, నా భార్య మీద దాదాపు 32 కేసులు వరకు వేశారు. 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తుండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దాలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓనర్ ఇంకా కనిపించలేదు, ఆయన ఏమయ్యాడో, ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు. కాకపోతే వచ్చి కంప్లైంట్, అది చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, సో ఇంకోటి రాసుకోరండి. ఒక 3 రోజుల తర్వాత కాదండి చెప్తున్నంత కంప్లైంట్ అంటే ఇంక 3 రోజులు అయిపోయింది కదా, ఇంకెందుకు అంటే
ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవరేం చేయలేరు ఇక్కడ అని ఒక మాబుక్రసీ జరుగుతుంది. అండ్ నిన్న రాత్రి కూడా నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్లో ఉన్న సురేష్ అన్నకి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను, మనోజ్ గారు అక్కడికి వచ్చారా, ఎందుకు వచ్చారు, మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా, ఎఫ్ఐ దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా, ఏదైనా ప్రోగ్రామ్ చేశారా. నేను ఆ సార్కి చెప్పాను, సార్ ఇఫ్ ఎనీథింగ్ నన్ను అడగండి, నేను ఆ సార్కి ముందు కూడా మాట్లాడాను, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఎనీథింగ్ ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అన్నాను. పైగా నిన్న మధ్యాహ్నం 3-4 అలా జరిగింది ఆ ఫోన్ రావడం, నేను ఆ సార్తో మాట్లాడడం. మళ్ళీ నిన్న రాత్రి నేను ఇక్కడ తెలిసిన వాళ్ళ రిసార్ట్లో ఉంటే, ఇప్పుడు దాదాపు ఒక 15-20 ఇళ్ళు ఉంటాయి ఇక్కడ, వాటి మధ్యలో అన్నీ దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టరు నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరే అని వచ్చారు. సరే ఏంటని అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, నీ పేరేంటి, ఏ ఊరు, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి 10:30కి ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు, వాట్ డిడ్ వి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు సీఎం గారు లేదు, నేను బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు. ఓకే సార్, అంటే మేము దాదాపు ఒక 10-15 మంది ఉన్నామండి ఇక్కడ రిసార్ట్లో, ఒక 3 ఇళ్ళు తీసుకుని ఉన్నాము. అండ్ అందరూ చూస్తున్నారు, అన్ని రికార్డింగ్స్ అన్నీ చేస్తున్నాము మేము జరిగిందంతా. లేదు సార్ ఇలా అన్అఫీషియల్గా కాదు సార్, స్టేషన్కి వెళ్దాము, అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది, లెట్స్ డూ దట్ రికార్డింగ్ గారు సార్ అని చెప్పి మీ గారు వద్దండి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు, అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంటిమిడేట్ చేస్తున్నారు, అక్కడ షాప్ ఇరిగిపోయి అదంతా చేసి నేను కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళని ఏం చేయట్లేదు, అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి టార్చర్ చేస్తున్నారు. భయానికంటే ప్రేమ గొప్పదండి, అది నేను నమ్ముతాను. అండ్ నేను మళ్ళీ చెప్తాను, జరిగింది ఇది. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేను నా కారులో ఎక్కి స్టేషన్కి వెళ్ళాను. వెనకెళ్ళి ఎస్ఐ గారు వస్తున్నారు. స్టేషన్ లోపల ఆగి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు 500 మీటర్ల దూరంలో ఆగారు. ఆగిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి సార్ వెయిట్ చేస్తున్నారు, 2 ఎందుకు వస్తున్నానని కారు తీసి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కానిస్టేబుల్ గారు. నేను లోపలికి వెళ్ళి హెడ్ గారు ఉన్నారు, ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు. అయ్యా కెమెరా ముందు మాట్లాడదామని చెప్పి, అయ్యా ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు, ఎందుకు చేశారంటే ఎస్ఐకి ఫోన్ చేసి నేను తీయట్లేదు సార్ అంటే స్పీకర్ పెట్టండి అన్నాను, అన్నీ రికార్డ్ చేశారు. అండ్ అఫీషియల్ ఆ కెమెరా ముందే మాట్లాడుకున్నాం. దయచేసి పోలీస్ స్టేషన్లో జరిగిన రికార్డింగ్స్ కుదిరితే చూడండి, మీరు తెప్పించుకొని ఏం జరిగిందో. ఇదండి జరిగింది. అండ్ ఎస్ఐ గారు రాలేదు, ఎవరు రాలేదు, నేను ఎక్కడే వెయిట్ చేస్తున్నాను. ఈలోగా సిఐ గారు ఫోన్ చేస్తే నాకు మెసేజ్ పెట్టండి సార్, మా వాళ్ళకి నేను ఇక్కడ నన్నే ఇంత ఇంటిమిడేట్ చేసి నన్నే ఇలా తొక్కాలని చూస్తూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు సార్ మీరు, నేను ఊరి దాటాక వాళ్ళని ఏం చేస్తారు సార్, వాళ్ళకి ఏం ప్రొడక్షన్ ఉంది అని చెప్పి అనడం జరిగింది. సో ఇది జరిగింది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ క్యారీ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ హ్యాపన్. నా దగ్గర ప్రతిదీ ఫ్యాక్ట్ ఉంది. నన్ను తప్పు అయితే నా షర్ట్ పట్టుకుని వరే మనోజ్ తప్పురా అని అడగండి మీరు, ఐఎమ్ రెడీ ఫర్ దట్. బట్ దీంట్లో ఏది నాది ఒక తప్పు లేదు. అండ్ ఈరోజు కూడా ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఎస్పీ గారు ఈరోజు 5 గంటలకి. ఆయన కలిసి ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతిదీ నా దగ్గర ఉండేది వెళ్ళి తీసుకెళ్ళి చూపించి సార్కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. మంచు మనోజ్ అంటూ ఉన్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా భార్యను టార్గెట్ చేస్తున్నారు, నా వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు అని మంచు మనోజ్ అంటున్నారు. లేదు ఆ వయసులో తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు అని మోహన్ బాబు అంటున్నారు, మంచు విష్ణు అంటున్నారు. ఈ మొత్తం గొడవలో మంచు మనోజ్ వైపు న్యాయం నిజం ఉందని మీరు అనుకుంటున్నారా, లేదా మోహన్ బాబు మంచు విష్ణు వైపు నిజం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మంచు మనోజ్ గారు, నన్ను అడగండి అని మీరు అంటున్నారు. ఈ వివాదంలో మిమ్మల్ని అడగడానికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆర్టీవీ అన్సెన్సార్లో మీరు నిజంగా మీ వైపు న్యాయం ఉంది, మీ వైపు నిజం ఉంది అని అనుకుంటే మిమ్మల్ని అడగడానికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఆన్సర్ చేయగలను అనుకుంటే మీరు ఆర్టీవీ అన్సెన్సార్కి రావచ్చు. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, కొన్ని నెలలుగా ఈ వివాదం తెగడం లేదు, ఎడతెగని సీరియల్లా కొనసాగుతుంది. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను విద్యార్థుల కోసం మాట్లాడుతున్నాను, వ్యాపారస్తుల కోసం మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతున్నారు. 32 కేసులు పెట్టారు, ఢిల్లీ నుంచి తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచో మనుషులు పంపిస్తున్నారు అని మనోజ్ అంటున్నారు. సో ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఈ వివాదం తెగడం లేదు? ఎవరు దీన్ని రేపుతూనే ఉన్నారు? ఈ వివాదాన్ని ఎవరు సద్దుమణగనివ్వడం లేదు? రోహిత్, మంచు ఫ్యామిలీ వివాదం అయితే రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఆస్తి గొడవలు అంటూ మొదలైన ఈ వివాదం చివరకు కాలేజీ మీద ఆధారపడి వ్యాపారం చేసుకుంటున్న
అక్కడ చిరు వ్యాపారస్తులు కావచ్చు, అక్కడ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీ ఎదురుగా హాస్టల్స్ పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్న ఈ ప్రైవేట్ హాస్టల్స్, పీజీలు నడుపుతున్న వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళందరి కోసం పోరాటం చేస్తున్నాను అంటూ మంచు మనోజ్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరి దగ్గర రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు మంచు విష్ణు అనుచరులు అనేది ప్రధానమైన ఆరోపణ. మనోజ్ వైపు నుంచి వస్తున్న ఆరోపణ హింసినారు, స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు, యూనిఫామ్ కని, బుక్స్ కని రకరకాల రూపాల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, ఆర్థికంగా భారం వేస్తున్నారు పిల్లల మీద. అలాగే ఆ యూనివర్సిటీ పరిసరాల్లో వ్యాపారం చేసుకుంటున్న అందరి దగ్గర కూడా రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు, వాళ్ళందరినీ బాధిస్తున్నారు, హింసిస్తున్నారు అనేది మనోజ్ వాదన. వాళ్ళ కోసమే నేను పోరాటం చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ ఇటువైపు నుంచి చూస్తే మోహన్ బాబు, మంచు విష్ణు ఇంటి గొడవలో ఆస్తి దగ్గర గొడవ అవుతుంది, నా ఇల్లు అక్రమంగా ఆక్యుపై చేసుకుంటున్నాడు, నా ఇంట్లో ఉంటున్నాడు అంటూ మోహన్ బాబు అక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో రకరకాల వర్షన్లు అయితే ఉన్నాయి. ఒకరి వర్షన్ కి సంబంధం లేని వివాదంగా ఇది మారిపోయింది. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఇద్దరిని, మోహన్ బాబుని, మనోజ్ని పిలిచి విచారించడం జరిగింది. ఇద్దరు కూడా ఎవరికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఎవరి దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళు ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంతవరకు కూడా ఏ డెసిషన్ కూడా అక్కడ కలెక్టర్, మేజిస్ట్రేట్ స్థాయిలో ఇప్పటి వరకు తీసుకొని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పిన పరిస్థితి లేదు. సో మనోజ్ కైతే రకరకాలుగా ఆయన్ని వేధిస్తున్నారు అని, అలాగే ఆ చంద్రగిరి, చిత్తూరు పరిసర ప్రాంతాలను ఒక వ్యాపారం పెట్టుకోవటానికి అక్కడ స్థలాన్ని చూసుకుంటున్నాను, అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ కొంతమందికి జీవనోపాధి కల్పించాలనే ఒక ప్లాన్ లో ఉన్నాను. సో ఆ ప్రకారంగా నేను అక్కడ తిరుగుతున్నాను, అక్కడే ఉంటున్నాను. ఆ పనుల్లో ఉన్నప్పుడు నన్ను, నా అనుచరుల్ని అక్కడ లోకల్ పోలీసులు వేధిస్తున్నారు, వెంటాడుతున్నారు అని ఈ రోజు ఉదయం నాతో ఫోన్ లో చెప్పడం జరిగింది రోహిత్. చాలా నిన్న జరిగిన సంఘటన గురించి అయితే చాలా పోసుకొచ్చినట్టు చెప్పారు. తను ఒక రిసార్ట్ లో అక్కడ ఉంటే ఎస్ఐ సైరన్ తోటి వెహికల్ తో లోపలికి వచ్చి వీళ్ళ అనుచరుల్ని ప్రశ్నించి మీరు ఎందుకున్నారు ఇక్కడ, ఎందుకు వచ్చారు, సీఎం గారి బందోబస్తులో ఉన్నాను, నన్ను ఇక్కడ కనుక్కోమన్నారు, మీరు ఎందుకున్నారు అని ఇలాంటి మాటలు ఆ ఎస్ఐ చెప్పాడని కూడా మనోజ్ చెప్పడం జరిగింది. తర్వాత తను పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూర్చుంటే తను ఎస్ఐ పోలీస్ స్టేషన్ లోకి రాకుండా బయట నుంచే బయట వెళ్లిపోయాడని, తర్వాత తను సిఐతో ఫోన్ లో మాట్లాడటం, ఈ సంఘటన కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కావాలని కొంతమంది తనను, తన కుటుంబాన్ని, తన వాళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు. తనకి ఆ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో అంటే నిజమేనా మనోజ్ విషయంలో నిన్న పోలీసులు రూల్స్ కి వ్యతిరేకంగా పాల్పడ్డారా, నిబంధనలకు వ్యతిరేకంగా, లేదంటే ఏదైనా ఒక ప్రభావితులై మంచు మనోజ్ విషయంలో పోలీసులు యాక్ట్ చేశారా? నిజమా అది? మనోజ్ చెప్పే ప్రకారం అయితే అలాగే ఉంది. ఎవరో కావాలని పంపించారు, నన్ను హెరాస్ చేయడానికే ఆయన ఇన్స్పెక్టర్ వచ్చాడు, నేను గట్టిగా మాట్లాడి నేను స్టేషన్ కు వచ్చి కూర్చుంటాను, నాకు ఆధారాలు ఇవ్వండి, సీఎం గారి పేరు, చంద్రబాబు గారి పేరు ఎందుకు తీశారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీరు, నాకు దానికి ఆధారం కావాలి, ప్రూఫ్ కావాలి అని నేను స్టేషన్ కి వెళ్లి కూర్చుంటే ఆ ఎస్ఐ స్టేషన్ లోకి రాకుండా బయట నుంచి బయటే వెళ్లిపోయాడు. తర్వాత నేను సిఐ గారికి కంప్లైంట్ చేశాను, ఫోన్ చేసి మాట్లాడాను, సిఐ గారు నాకు వివరణ ఇచ్చారు, అది ఆయన మీ అభిమాని, ఆయన మిమ్మల్ని కలవటానికి వచ్చాడు అంటూ చెప్పడం జరిగింది. అభిమాని అయితే నన్ను కలవడం కోసం సైరన్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు, అసలు నేను స్టేషన్ కి వస్తున్నాను, సీఎం గారి పేరు వాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జరిగిందంటే ఖచ్చితంగా అది అబద్ధం అనేది మనోజ్ వైపు నుంచి వస్తున్న ఆవేదన. అలాగే ఆ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో, యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ మనోజ్ ఎక్కడైనా స్టే చేయాలన్నా కూడా, ఏదన్నా హోటల్లో ఫుడ్ తినాలన్నా కూడా అక్కడ హోటల్స్ వాళ్ళు కూడా భయపడుతున్నారట. ఎందుకంటే ఈయనకి షెల్టర్ ఇస్తే వాళ్ళ మీద మరుసటి రోజే దాడి జరుగుతుంది అనేది మనోజ్ వైపు నుంచి వస్తున్న ఆవేదన. అంటే అలా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మనోజ్ అంటూ ఉన్నాడు, కానీ వ్యాపారస్తులు ఎవరైనా కంప్లైంట్ చేశారా? అలా వ్యాపారస్తులు ఇవ్వటానికి భయపడుతున్నారు. ఖచ్చితంగా చాలా సంఘటనలు కంప్లైంట్ ఇస్తే ఇంకా మరలా ఏమవుతుందో అని వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. వాళ్ళందరి తరఫున నేనే పోరాటం చేస్తున్నాను అని మనోజ్ చెప్పడం జరుగుతుంది. మనోజ్ నేను వాళ్ళ ఉదయం అడగటం జరిగింది, అలాగే మీరు హోంమంత్రి దగ్గరికి వెళ్ళండి, మీరు ఇలా స్టేషన్ల చుట్టూ రోడ్డు మీద
చెప్పటం మనోజ్ ఆన్సర్ నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. కానీ మనోజ్ నిజమే, మనోజ్ మరి అక్కడ ఏదో అన్యాయం జరుగుతుందో లేదంటే అక్రమాలు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి అన్నప్పుడు మనోజ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు, అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, అధికారులు యాక్షన్ తీసుకోకపోతే రిపిటేషన్ వేయొచ్చు, లేదా యూజీసీ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళొచ్చు, విద్యాశాఖ దగ్గరికి వెళ్ళొచ్చు, మీరు అన్నట్టు హోంమంత్రి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇవేమీ చేయకుండా ఎందుకు వీడియోస్ రిలీజ్ చేయటం లేదంటే ఈ విధంగా ఎందుకు మనోజ్ చేస్తున్నాడు? మనోజ్ చెప్పే దాంట్లో నా పని నేను చేసుకుపోతున్నాను, నా వ్యాపారం ఏదో నేను చేసుకోవాలనుకుంటున్నాను, నా కుటుంబంతో నా అనుచరులతోటి నా బిజినెస్ నేను స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నాల్లో ఉన్నాను, కాకపోతే నన్ను ప్రతి స్థాయిలో కూడా అడ్డుకుంటున్నారు, ప్రతి స్థాయిలో కూడా నాపై కేసులు పెడుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆటంకాలు కలగజేస్తున్నారు, కావాలని నన్ను, నా కుటుంబాన్ని, నా అనుచరుల్ని వీళ్ళందరినీ కూడా హింసిస్తున్నారు అనేది మనోజ్ వైపు నుంచి వస్తున్న సమాధానం. సో నిజానిజాలు ఏంటి అనేది పక్కన పెడితే మనోజ్ చేసిన కంప్లైంట్ లో ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చొని సిఐతో మాట్లాడిన ఆడియో వీడియో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా మనోజ్ పై ఏదో కుట్ర జరుగుతుంది అనేది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా నాపై కుట్ర జరుగుతుంది, ఇలా బెదిరిస్తున్నారని మనోజ్ కంప్లైంట్ ఇస్తే దాని పోలీసులు రిజిస్టర్ చేయకుండా ఉన్న సందర్భం ఉందా? పలానా పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ చేశాను, పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కంప్లైంట్ ఇవ్వలేదు మనోజ్, ఈ విషయాల్లో ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నేను ఈ రోజు ఉదయం కూడా అదే పాయింట్ చేస్తే లేదు, నేను అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతుంది? తను రక్షణ కోరటంలో తప్పులేదు కదా అని నేను పాయింట్అవుట్ చేశాను. దానికి మనోజ్ వైపు నుంచే చూద్దాం ఎంతవరకు వీళ్ళు నన్ను హెరాస్ చేస్తారో ఏం చేస్తారో చూస్తాను అంటూ ఆయన సమాధానం చెప్పడం జరిగింది. రోహిత్ రైట్ రవిచంద్ర, మనోజ్ అంటూ ఉన్నారు, మంచు మనోజ్, నేను విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాను, వ్యాపారస్తుల కోసం పోరాటం చేస్తున్నాను, విద్యా సంస్థల కోసం పోరాటం చేస్తున్నాను, కానీ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, నన్ను నా భార్యను హింసిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, నా వాళ్ళను భయపెడుతున్నారు అని మంచు మనోజ్ అంటూ ఉన్నారు. ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. మరి మంచు మనోజ్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా, లేదా మంచు మోహన్ బాబు విష్ణు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ ఒక పోల్ కూడా పెట్టాం, ఆ పోల్ కూడా మీరు ఓట్ చేయండి. అండ్ మంచు మనోజ్ని అడుగుతున్నా, నిజంగా మీరు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయని అనుకుంటే మీరు వీడియో రిలీజ్ చేసిన తర్వాత రైజ్ అయ్యే క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ చేయరు, మీరు మాత్రమే ఆన్సర్ చేయాలి. సో దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు మీ వైపు న్యాయం నిజం ఉంది అనే నిరూపించుకోవాలని అనుకుంటే ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ధైర్యంగా ఉంటే, నిజం మీ వైపు ఉంటే ఒకసారి ఆర్టీవీ అన్సెన్స్ అడగరండి. చాలా క్వశ్చన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. నన్ను అడగండి అని మీరు అంటున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఆర్టీవీ అన్సెన్స్ అడికి వస్తే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకసారి మంచు మనోజ్ ఏం మాట్లాడారో చూద్దాం. నమస్కారం. గత కొన్ని నెలలుగా అంటే డిసెంబర్ 8, 2024 నుంచి ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. మీ అందరికీ మై అపాలజీస్, నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ ఒక సమస్య నేను ఎవరి కోసం అయితే పోరాడుతున్నానో, మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటూ ఉన్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం. అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ, నా మీద అటాక్లు చేస్తూ, నా కుటుంబ సభ్యులను లాగుతూ, నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో, అది జరగని పని, ఈ జన్మకు జరగదు. అది నేను తప్పు చేయలేదు. నా మీద, నా భార్య మీద దాదాపు 32 కేసులు వరకు వేశారు. 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తూ ఉండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దాలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
ఓనర్ ఇంకా కనిపించలేదు, ఆయన ఏమయ్యాడో ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు. కాకపోతే వచ్చి కంప్లైంట్ అది చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, సో ఇంకోటి రాసుకోరండి. ఒక 3 రోజుల తర్వాత కాదండి చెప్తున్నంత కంప్లైంట్ అంటే ఇంక 3 రోజులు అయిపోయింది కదా ఇంకెందుకు అంటే ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవడేం చేయలేరు ఇక్కడ అని ఒక మాబ్క్రసీ జరుగుతుంది. అండ్ నిన్న రాత్రి కూడా నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్లో ఉన్న సురేష్ అన్నకి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను, మనోజ్ గారు అక్కడికి వచ్చారా, ఎందుకు వచ్చారు, మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా, ఎఫ్ఐ దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా, ఏదైనా ప్రోగ్రామ్ చేశారా. నేను ఆ సార్కి చెప్పాను, సార్ ఇఫ్ ఎనీథింగ్ నన్ను అడగండి. నేను ఆ సార్తో ముందు కూడా మాట్లాడాను, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఎనీథింగ్ ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అన్నాను. పైగా నిన్న మధ్యాహ్నం 3-4 అలా జరిగింది ఆ ఫోన్ రావడం, నేను ఆ సార్తో మాట్లాడటం. మళ్ళీ నిన్న రాత్రి నేను ఇక్కడ తెలిసిన వాళ్ళ రిసార్ట్లో ఉంటే ఇప్పుడు దాదాపు ఒక 15-20 ఇల్లు ఉంటాయి ఇక్కడ. వాటి మధ్యలో అన్నీ దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి ఇది వచ్చి నేను నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టరు నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరే అని వచ్చారు. సరే ఏంటని అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, నీ పేరేంటి, ఏ ఊరు, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి 10:30కి ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు, వాట్ ఇట్ వి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు సీఎం గారు లేదు, నేను ఆయన బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు. ఓకే సార్ అంటే మేము దాదాపు ఒక 10-15 మంది ఉన్నామండి ఇక్కడ రిసార్ట్లో, ఒక 3 ఇల్లు తీసుకుని ఉన్నాం. అండ్ అందరూ చూస్తున్నారు, అంటే రికార్డింగ్స్ అన్నీ చేస్తున్నాం మేము జరిగిందంతా. లేదు సార్ ఇలా అన్అఫీషియల్గా కాదు సార్, స్టేషన్కి వెళ్దాము, అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది, లెట్స్ డూ దట్ రికార్డింగ్ దాట్ సార్ అని చెప్పి మీ కార్ అదండి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు, అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంటిమిడేట్ చేస్తున్నారు, అక్కడ షాప్ ఇరిగిపోయి అదంతా చేసి నేను కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేయట్లేదు, అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి టార్చర్ చేస్తున్నారు. భయానికంటే ప్రేమ గొప్పదండి, అది నేను నమ్ముతాను. అండ్ నేను మళ్ళీ చెప్తాను, జరిగింది ఇది. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేను నా కార్లో ఎక్కి స్టేషన్కి వెళ్ళాను. వెనకెళ్ళి ఎస్ఐ గారు వస్తున్నారు. స్టేషన్ లోపల ఆగి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు 500 మీటర్ల దూరంలో ఆగారు. ఆగిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి సార్ వెయిట్ చేస్తున్నారు, నేను ఎందుకు వస్తున్నానని కారు తీసి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కానిస్టేబుల్ గారు. నేను లోపలికి వెళ్ళి హెడ్ గారు ఉన్నారు, ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు. అయ్యా కెమెరా ముందు మాట్లాడదామని చెప్పి, అయ్యా ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు, ఎందుకు చేశారంటే ఎస్ఐకి ఫోన్ చేసి నేను తీయట్లేదు సార్ అంటే స్పీకర్ పెట్టండి అన్నాను, అన్నీ రికార్డ్ చేశారు. అండ్ అఫీషియల్ ఆ కెమెరా ముందే మాట్లాడుకున్నాం, దయచేసి పోలీస్ స్టేషన్లో జరిగిన రికార్డింగ్స్ కుదిరితే చూడండి, మీరు తెప్పించుకొని ఏం జరిగిందో. ఇదండి జరిగింది. అండ్ ఎస్ఐ గారు రాలేదు, ఎవరు రాలేదని నేను ఎక్కడే వెయిట్ చేస్తున్నాను. ఈలోగా సిఐ గారు ఫోన్ చేస్తే నాకు మెసేజ్ పెట్టండి సార్, మా వాళ్ళకి నేను ఇక్కడ నన్నే ఇంత ఇంటిమిడేట్ చేసి నన్ను ఇలా తొక్కాలని చూస్తూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు సార్ మీరు, నేను ఊరి దాటాక వాళ్ళని ఏం చేస్తారు సార్, వాళ్ళకి ఏం ప్రొడక్షన్ ఉంది అని చెప్పి అనడం జరిగింది. సో ఇది జరిగింది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ క్యారీ చేస్తున్నారు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ హ్యాపెన్. నా దగ్గర ప్రతిదీ ఫ్యాక్ట్ ఉంది. నన్ను తప్పు అయితే నా షర్ట్ పట్టుకుని వరే మనోజ్ తప్పురా అని అడగండి మీరు, ఐఎమ్ రెడీ ఫర్ దట్. బట్ దీంట్లో దీంట్లో ఏది నాది ఒక తప్పు లేదు. అండ్ ఈరోజు కూడా ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఎస్పీ గారు ఈరోజు 5 గంటలకి. ఆయన కలిసి ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతిదీ నా దగ్గర ఉండేది వెళ్ళి తీసుకెళ్ళి చూపించి సార్కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.